గూడూరు అంగన్వాడీ సమస్యలపై ధర్నా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ వెంకటరమణ కార్యాలయం ముందు అంగన్వాడీలంతా భారీగా ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ సమస్యలపై ధర్నా. గూడూరు అంగన్వాడీలు ఆగ్రహ జ్వాలమరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గూడూరు తహసీల్దారు కార్యాలయం ముందు అంగన్వాడీలంతా ధర్నా నిర్వహించారు. కనీస వేతనం ₹26,000 చెల్లించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, వంట గ్యాస్ను ప్రభుత్వం సరఫరా చేయాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలివ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారుకి వినతి పత్రాలు అందజేశారు. అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. అంగన్వాడీల ఐక్యత గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000. తప్పిన సీఎం అంగన్వాడీలకు మాటలు ఇచ్చి మాట తప్పిన సీఎం, మాట తప్పును మడమ తిప్పను అని చెప్పి మాట తప్పిన సీఎం, మాట తప్పును మడమ తిప్పను అని చెప్పి మాట తప్పిన సీఎం, సీఎం సీఎం అంగన్వాడీలపై సీఎం, అంగన్వాడీలపై వ్యతిరేకంగా ఉన్న సీఎం, అంగన్వాడీలపై అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇచ్చేంత వరకు, అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇచ్చేంత వరకు. మాట ఇచ్చి మాట తప్పిన సీఎం, మాట ఇచ్చి మాట తప్పిన సీఎం, అంగన్వాడీ సెంటర్లపై అధికారులతో దాడులు చేస్తున్న సీఎం, అంగన్వాడీ సెంటర్లపై అధికారులతో దాడులు చేస్తున్న సీఎం, అంగన్వాడీ చేస్తున్న సీఎం. ఆపాలి తాళాలు పగలగొట్టడం, ఆపాలి తాళాలు పగలగొట్టడం, తాళాలు పగలగొట్టడం ఆపాలి, వెంటనే ఆపాలి, ఆపాలి తాళాలు పగలగొట్టడం. పెంచాలి కనీస వేతనం ₹26,000, పెంచాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ₹5,00,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000, ఇవ్వాలి కనీస వేతనం ₹26,000. గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా. బాగానే ఉండరు.
మళ్ళీ అన్న అంత లేట్ అయింది దయచేసి మన్నించండి. ఇకపోతే మీ ఉద్యమం అనేది న్యాయమైన ఉద్యమము. మీకు ఈ కాసో కోసో జీతాలు పెరిగినాయి అంటే కారణము తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ విషయం మీకు అందరూ తెలుసు. 6,000 జీతాన్ని 11 చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఇందాక అన్న చెప్పినట్టు పేదల పార్టీ, పేదల పక్షపాతి. మనిషికి ఏమేమి అవసరము, విద్య, వైద్యం, చదువు అవసరం అనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఎవరు చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు తెలుసు. ఎందుకంటే ఈరోజు మీరు కరోనా టైంలో కూడా మీరు చాలా పనిచేసినారు. మనిషికి మనిషి సంబంధాలు లేని సమయంలో కూడా మీరు దగ్గరుండి చిన్నపిల్లల్ని పిలుచుకొచ్చి పెద్దలను పిలుచుకొచ్చి అన్ని ఏం కావాలి చేశారు. కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పైగా కొత్త కొత్త యాప్స్ పెట్టినారు. కొన్ని చోట్ల టవర్స్ పనిచేయవు, కొన్ని చోట్ల సెల్ ఫోన్ సరిగ్గా పనిలేకుంటాయి. 4G 5G అని రకరకాల యాప్స్ పెట్టి మిమ్మల్ని మానసిక ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇంకా కొత్త రేపు సచివాలయ సిబ్బంది వచ్చినారు మీ మీద దాడి చేయడానికి. ఆయన పెట్టుకున్న ప్రైవేట్ సైన్యం వచ్చి మీ మీద దాడి చేస్తున్నారు. మీరేమో న్యాయమైన కోరికలు కావాలి, మా కోరికలు నెరవేర్చాలని మీరు ధర్నా చేస్తే మిమ్మల్ని బయట దుబ్బాల కోసం అని మీకున్న ఆఫీసులను కూడా బంద్ చేసి మీరు బంద్ చేసి ఇక్కడికి వస్తే వాళ్ళ మీద తాళం వల్ల కూడా అక్కడ కూర్చున్నారు. మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఏ వస్తువైనా, గుడ్లు అయినా, పిండి అయినా బాధ్యత మీదే ఉంటది. ఎందుకంటే మీరు ఉదయం చూసినా కొంతమంది చెప్తే సచివ సిబ్బంది కూడా అది వాళ్ళు అడిగేది న్యాయమైన కోరికలు. మీరు ఎవరు అక్కడ పోవద్దండి. ఎందుకంటే అక్కడ ఏదైనా వస్తువులు పోతే మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది వస్తుంది. నువ్వు వచ్చే జవాబాదారి ఉండవు అని కూడా చెప్తాం మేము. దయచేసి మీరు మళ్ళీ మీరు పోయిన తర్వాత మీ స్కూల్లో పోయిన తర్వాత అది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అందులో పిండి ఉందా, మీరు వస్తే ఏముంది రిజిస్టర్లో చూసుకోండి. ఆ ఇబ్బంది ఏదన్నా ఉంటే కూడా మీరు కష్టం కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీ కోరికలు నెరవేర్చడం కోసమని మీరు ఉద్యమం చేసి మిమ్మల్ని ఆగదొక్కాలని, మిమ్మల్ని ఇబ్బంది గురి చేయాలని. ఎందుకంటే నేను ఒక సైకో అయినా ఎలక్షన్స్ కుండ ముందు ఎన్ని అబద్ధాలు చెప్తా అంటే నా చెల్లెమ్మ, మా అక్క, మా అమ్మ అని తలనిమిరి మీ మీద ముద్దులు పెట్టి రకరకాల మోసంతో. ఎందుకంటే మోసమైనా మనం ఆల్రెడీ దాన్ని మనం తిరిగి తీసుకోలేము. అది మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే మళ్ళీ తిరిగి మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఓటు అనే హక్కు ఒక వజ్రాయుధం లాంటిది. అది మన చేతిలోనే ఉంది. అది ఎవరికి వేస్తే బాగుంటుంది, మనకి ఎవరు సహాయం చేస్తారనే విధంగా మీకు అంత తెలుసు. ఎందుకంటే నాడే ఉద్యమం అంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా మీ అందరి శాపాలు తగులుతుంది. ఆ దుర్మార్గుడికి పోయే కాలం ఖచ్చితంగా వస్తుంది. మీ నియమ కోరికలు మీకు కంటి నెరవేర్తాయి. మీ కోరికలు నెరవేర్చే వరకు కూడా మా పార్టీ తెలుగు పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము ఎప్పుడైనా కానీ మీ కుటుంబ సభ్యుల మాదిరి మీరు తినే అన్నంలో మీ మెచ్చుకై మీ ఇంట ఉంటామని సభాముఖంగా హామీస్తూ తెలుస్తున్నారు. థ్యాంక్ యూ. సోదరి మనులందరికీ కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇందాక మిత్రులందరూ చెప్పారు, దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ విధంగా పరిపాలన చేశారో మనమంతా చూశాం. ఈ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి చోట ప్రతి సామాజిక వర్గాన్ని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం. అందులో భాగంగానే ఆ రోజు మన అక్క చెల్లెళ్ళైనటువంటి మీరు అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీకు కూడా హామీ ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు, నెత్తిని దురిమాడు. కానీ ఈరోజు అందరిపైన గుద్దులు కుడతా ఉన్నాడు, బాధుడు చేస్తా ఉన్నారు. మనం అంతా చూస్తా ఉన్నాం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన ఏదో చేస్తాడు, ఆయన తండ్రి మాదిరు కొంతవరకైనా చేయగలడు, ఒకసారి అవకాశం ఇస్తాం, ఒకసారి అవకాశం ఇవ్వండి అని మాయమాటలు చెప్పినటువంటి ఒక మేనిఫెస్టో తయారు చేసి మేనిఫెస్టోలో వాళ్ళ పేర్లు వాళ్ళ సమస్యలు కూడా పొందపరిచి ఆ విధంగా తీసుకోవాలని మేము యూనియన్ తరఫున, సిఐటి తరఫున, మన అంగన్వాడీ యూనియన్ తరఫున ఇక్కడ వచ్చినటువంటి ఆకపల్లి ప్రభాకర్ గారిని కోరుతున్నాం. కాబట్టి ఈ సమ్మెను ఉద్దేశించి వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, సగం వేతనం మా వేతనంలో సగం జీతం పెన్షన్ రూపంలో ఇవ్వాలని కోరడమైనది. 11 డిమాండ్స్ అడిగినాము. మెయిన్ డిమాండ్స్ వచ్చేసి ఈ 3 డిమాండ్లు. రకరకాల యాప్లతో మమ్మల్ని వేధిస్తున్నారు. రాత్రి పగలు అని టైం తేడా లేకుండా
రోజు 9 గంటల నుండి 4 గంటల వరకే మా డ్యూటీ టైమింగ్స్ అంటున్నారు, కానీ మేము 9 గంటల నుండి 4 గంటల వరకు కాదు డ్యూటీ చేస్తున్నది, 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం. ప్రతి ఒక్క రిపోర్టు, ఏ రిపోర్టు కావాలన్నా, ఊళ్ళో సర్వే రిపోర్ట్ కావాలన్నా, రక్తహీనత ఉన్న పిల్లల రిపోర్టు కావాలన్నా, రక్తహీనత ఉన్న గర్భవతుల బాలింతల రిపోర్ట్లు కావాలన్నా, తర్వాత శాము, మ్యాము, స్టంటెడ్, సివియర్ లోపం ఉన్న పిల్లల రిపోర్ట్స్ కావాలన్నా, ప్రతి ఏ రకమైన రిపోర్ట్ కావాలన్నా సచివాలయం సిబ్బంది అయినా కానివ్వండి, తర్వాత ఈ ఎంఆర్ఓ సార్ వాళ్ళు కానివ్వండి, ఎంపీడీఓ సార్ వాళ్ళు కానివ్వండి, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఒక అంగన్వాడీ టీచర్ దగ్గరికే వస్తారు. ఈక్వల్ టు టీచర్స్ కూడా, స్కూల్ టీచర్స్ కూడా ఆ ఊరి సర్వే రిపోర్ట్స్, ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అనే రిపోర్టు అంగన్వాడీ టీచర్ దగ్గరే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క రిపోర్టు, ప్రతి ఒక్క పని అంగన్వాడీ టీచర్తో చేయిస్తూ, అంగన్వాడీ టీచర్తో వెట్టి చాకిరీ చేయిస్తూ, అంగన్వాడీ టీచర్ శాలరీ పెంచమని అడిగితే మా సెంటర్ తాళాలు పగలగొట్టి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నిలబెట్టిన సీఎం గారు మాకు సమాధానం చెప్పి మాకు శాలరీస్ పెంచాలని, మా న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని మా ప్రాజెక్టు తరపున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు ఆయన? ఒక అంగన్వాడీ టీచర్లు మేము బలిసి రాలేదండి, కష్టతిప్పల కోసం మేము అంగన్వాడీ రోడ్లు ఎక్కినాం. ఎక్కితే ఏమైంది, మేము అన్ని ఇది సర్వీస్ చేస్తుంటే ఆయన అంటాడంట, మహిళలు అంగన్వాడీ టీచర్లకు బలిపి ఎక్కిపోయి ఇదెక్కి రోడ్ ఎక్కినామంటే ఆయన బలిసి ఎక్కింటాడు. పోనీ తన పెండ్లాము, తన అక్క చెల్లెళ్ళు, తన అమ్మ, ఇంకా ఎవరైనా సరే వాళ్ళు రోడ్డు షాపింగ్లు చేసి కారు ఎక్కి నడచకుండా షాపింగ్లు పోతారు, బలిసి ఎక్కినారా? ఇవన్నీ వింటున్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఇంకొకరు కానీ, బుగ్గన కానీ, మా రాయలసీమ బుగ్గన కానీ, వీళ్ళంతా సీఎంకి చెప్పొచ్చు కదా మరి ఇట్లా మాట్లాడుతున్నాడని. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పడిపోతాడా, ఉంటాడా, గెలుస్తాడా అని మార్పిడి చేసుకుంటూ టీవీ కూర్చొని చూసుకుంటున్నాడే. మరి ఇంత పెద్ద మాట మాట్లాడినప్పుడు మేము మహిళలము కాదా? ఎవరం అనుకుంటున్నాడు ఆయన? మేము రేపొద్దున అంగన్వాడీ వర్కర్స్ చెప్తున్నాం, ఖచ్చితంగా ఆయన బల్బు ఎక్కిందో బల్బు దించుతాం, ఎమ్మెల్యేకు కూడా దించుతాము. ఇంకోటి సీఎం గారు ఇంకా 2 నెలలు ఉంటే దిగిపోతాడు ఆయన. ఏమనుకుంటున్నాడు ఆయన మహిళలంటే? కదమా వాళ్ళేనా మహిళలు? ఇంకొక విషయం ఏంటంటే ఇంతగా మాట్లాడుతుండే అసలు అంగన్వాడీ ఆయన పక్కన రాష్ట్రం సీఎం గారు ఎందుకు ఓడిపోయినారు? ప్రజలలో రావడం లేదైనా, ఊరికే గెలిచేంత వరకు ఓట్లు అడిగినాడు, వెళ్ళిపోయినాడు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాడు, కార్లలో తిరుగుతాడు. మొన్న వరదలు వచ్చినాయి, ఏం చేస్తున్నాడు? రోడ్ల వెంబడి పరిగెత్తుకుంటూ పోతున్నాడు అంతే. ఎవరి ప్రజలలో కలుస్తున్నాడా? ఎవరి సమస్యలను తెలుసుకుంటున్నాడా? గ్రాట్యుటీ ఇవ్వమంటున్నాం, మేము జీతం పెంచమంటున్నాము. ఆ మాత్రం కనికరం లేదా ఆడవాళ్ళగా? ఇంత నిర్దాక్షంగా పిచ్చి తుగ్లక్ పరిపాలన ఇది ఒక రకంగా చెప్తే. అంత నియంత్రణ పరిపాలన చేస్తున్నాడు. మేమైతే ఒక్కటే మాట, ఆయన ఎన్ని దినాలు ఏ అధికారులతో సెంటర్లు మూసేస్తాడో మూసేసుకొని, మేము మాత్రం దిగొచ్చే ప్రసక్తే లేదు. మా కోరికలు దిగేంత వరకు మీ సమస్య చేస్తామని చెప్తున్నాం. నవరత్నాలు అంటున్నారు. నవరత్నాల్లో మేము భాగం కాదా? నవరత్నాల్లో మాకు కూడా శాలరీస్ పెంచుతానని మాట ఇచ్చాడు, కానీ మాట తప్పుతున్నాడు సీఎం జగన్ గారు. మాకు శాలరీ పెంచడానికి మాత్రమే బడ్జెట్ లేదంటున్నాడు. అనేక రకమైన పథకాలను అమలు చేస్తున్నాడు, కరెక్ట్ టైంలో అమలు చేస్తున్నా అంటున్నాడు. మళ్ళీ అంగన్వాడీ టీచర్లకి శాలరీ నేను ఇస్తాను అంటే తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అది ఇస్తాను అని హామీ ఇచ్చేటప్పుడు ఆయనకు తెలియదా బడ్జెట్ ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో మేము శాలరీ ఇవ్వగలమా లేదా అని? ఒక సీఎంకి అంత ఇంగిత జ్ఞానం లేకుండా సీఎం ఎట్లా మాట ఇస్తాడు? మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకుండా అంగన్వాడీ టీచర్లకి ఖచ్చితంగా 1000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా ఇవ్వాలి. ఇది మా న్యాయమైన డిమాండ్. థ్యాంక్ యూ. సలహా ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవ్వడం లేదు.